ఇప్పుడు ఈ దీక్ష తరపున ఏం చెప్పదలుచుకున్నారు, ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఇక్కడ ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిందే ప్రజాస్వామ్య ప్రభుత్వం అని చెప్పేసి మన భారత రాజ్యాంగంలో ఎప్పుడో లిఖించబడి ఉంది. కానీ ఈ ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా బీసీల పైన అమలు చేస్తున్నటువంటి విధానాన్ని భారత చైతన్య యువజన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే మా పార్టీ అధ్యక్షుల వారు ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేసినటువంటి డిమాండ్లు ఇప్పటికైనా స్పందించి నెరవేరుస్తారని చెప్పేసి మేము ఆకాంక్షిస్తున్నాం. లేదంటే ఇవి దానం కాదు, బీసీల హక్కు, మీరు ఇచ్చేది ఇది దానం కాదు, 3 కోట్ల మంది యొక్క బీసీల హక్కు అని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ నిద్ర మత్తులో నుండి బయటకు వచ్చి బీసీల హక్కులను వారి డిమాండ్లను నెరవేర్చాలి. లేదంటే మా నాయకుడు ఆదేశిస్తే ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే రోడ్లపైకి ఎక్కి రాష్ట్ర నలుమూల నుండి మేము రాస్తారోకో బంధులు ఏ విధమైన చర్యలు చేయడానికైనా మా నాయకుడు ఒక్క మాట చెప్తే మేము ఆదేశించడానికి రెడీగా ఉన్నాము. ఖబర్దార్, బీసీల ఐక్యతతో వారి ఆత్మగౌరవంతో మీరు రాజీ పడొద్దు, మా డిమాండ్లను నెరవేర్చండి. లేదంటే మీకు పతనమైంది. ఈ మా నాయకుడు ఈ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు, అతనికి కానీ ఆ ఆమరణ నిరాహార దీక్షకు భంగం వాటిల్లితే మీరు మీ ఇంటితో సహా ఈ రాష్ట్ర నలుమూల నుండి వచ్చినటువంటి బీసీ కుటుంబాలను పూడ్చిపెడతామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాను. అంటే ప్రధానంగా 2 ఏళ్ళు అయితే ఉంది ప్రభుత్వం వచ్చి. సో ఇప్పటిదాకా మరి బీసీలకు ఇచ్చిన హామీలు, ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలు మరి 2 ఏళ్లలో ఎందుకు మరి అమలు చేసే విధంలో వెనకబడతా ఉంది ప్రభుత్వం అంటే ఏం చెప్తారు? బీసీల యొక్క డిమాండ్లు హక్కులు బీసీలకు ఇచ్చే వారు కూడా ఆర్థికంగా రాజకీయంగా అన్ని విధాలుగా మా మాదిరి చైతన్యపడతారు. మా 1-2 కుటుంబాలు మాత్రమే బాగుపడాలి, మిగతా ఈ 3 కోట్ల జనాభా అవసరం లేదు, వాళ్ళని ఓట్ల కోసమే వాడుకుందాము అని నిర్లక్ష్య వైఖరితో ఇప్పుడు ఇంతవరకు వచ్చినటువంటి ప్రభుత్వాలు అనుసరిస్తూ ఉన్నాయి. సో అంటే దీక్ష ఇప్పటికీ 2వ రోజు కొనసాగుతూ ఉంది. ఒకవేళ నిజంగా ప్రభుత్వం దిగి రాకపోతే ఏంటి తదుపరి కార్యాచరణ కావచ్చు, ఏం చేయదలుచుకున్నారు? ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే మేము మా ప్రాణాలకైనా అడ్డు వేసి మా నాయకుడిని ప్రాణం కాపాడుకుంటూ మీ పతనాన్ని దారి తీస్తామని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. అన్న, ఈరోజైతే ఈ దీక్షకు సంబంధించి మరి ఏం చెప్తారు? బీసీలకు సంబంధించిన 5 డిమాండ్లతోటి మీ నాయకుడు ఆమరణ నిరాహార దీక్ష చేస్తా ఉన్నాడు. సో ప్రభుత్వం ఏదైతే మీకు ఇచ్చిన హామీల విషయంలో మరి ఎంతవరకు సక్సెస్ అయింది, ఏం చెప్పదలుచుకున్నారు? గత కొన్ని దశాబ్దాల నుండి కూడా ఆధిపత్య కులాలు మాత్రమే రాజ్యాధికారాన్ని పాలిస్తూ ప్రభుత్వాలు నడుపుతూ బీసీలను ఒక ఓట్ బ్యాంక్గా చూస్తూ బీసీలే మా వెన్నెముక అని చెప్పి బీసీలను నడ్డు విరుస్తూ బీసీలు అనే రకంగా మోసం చేస్తూ ఉన్నారు. ఈ మోసాలు అనేది మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బీసీ యువత కూడా గమనిస్తూ ఉంది. రానున్న రోజుల్లో ఒక బీసీని మన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకునే ఉద్దేశంతో ఈ బీసీలంతా కూడా ముందు నడుస్తామని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. అంటే ప్రధానంగా ఇప్పుడు 2 ఏళ్ళు అయితే ఉంది ప్రభుత్వం వచ్చి. ఎట్లుందంటే పాలనా పరంగా కావచ్చు, ఎట్లా అమలు చేస్తూ ఉంది పథకాల విషయంలో కావచ్చు, బీసీలకు సంబంధించిన హామీల విషయంలో కావచ్చు, ఎట్లా నడుస్తూ ఉంది? మా బీసీలో కూడా అందరూ కూడా చదువుకుంటున్నారు. ముఖ్యంగా అందరూ కూడా పట్టభద్రులు, ఎక్కువ శాతం పట్టభద్రులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటున్నారంటే వాళ్ళు ఉద్యోగాల కోసం చూస్తున్నారు. అంతేగాని మీరు కలబలి మాటలు చెప్పి మోసం చేస్తానంటే ఓటు హక్కుతో బుద్ధి చెబుతారని చెప్పి ప్రభుత్వాన్ని తెలియజేస్తూ ఉన్నాను. అంటే ఇప్పుడు మీ నాయకుడు ఏదైతే దీక్షకు పూనుకోవడం జరిగింది, సో దాదాపుగా 2 రోజులు నడుస్తుంది, 2వ రోజు నడుస్తూ ఉంది. నిజంగా ప్రభుత్వం దిగి వచ్చేటట్టు నమ్మకం కనిపిస్తూ ఉంది. ఒకవేళ రాకపోతే ఏం చేయదలుచుకుంది? ప్రభుత్వం స్పందించిన పక్షంలో ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వానికి పెద్ద గుణపాఠం చెబుతామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ప్రభుత్వానికి ఇంకేం డిమాండ్ చేయదలుచుకుంది? అయితే ఈ 5 డిమాండ్లు కాకుండా అంటే ఏంటి, ఏం చెప్పదలుచుకుంది? భవిష్యత్తులో ఇక మేము ఏ ప్రభుత్వాన్ని అడిగే పరిస్థితులు ఉండవు. మా రాజ్యాన్ని మేమే పరిపాలించుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.